జోహార్ కామెడీ జోహార్ 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 కామెడీ యాదగిరి జోహార్ 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 కామెడీ యాదగిరి జోహార్ జోహార్. మరి యాదగిరి అన్న పరిపూర్ణ మానవుడిగా జీవిస్తూ చనిపోయిండు. అది గొప్ప విషయం. చివరి దశ వరకు అంటిపెట్టుకుని ప్రజల కొరకు పనిచేసే భాగ్యం పడి దీన్ని నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబడడం పెద్ద విషయం. ఎందుకంటే చాలామంది ఉద్యమంలో మధ్యలోనే వదిలిపెట్టిపోతున్న వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు చాలామందిని మనం లోకంలో చూస్తున్నాం. కానీ యాదగిరి అన్న అట్లా కాదు. చివరి దశ వరకు చనిపోయేదాకా ఎప్పుడు పరితపించిండు. ఏమిటి పరిస్థితి, ఏమిటి, ఎట్లా అభివృద్ధి కావాలి, ఎట్లా పార్టీ అభివృద్ధి కావాలి, ఎట్లా మనం ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని కుతూహలపడిండు. ఆ రకంగా చివరిదాకా మంచి జీవితాన్ని జీవించిండు. ఇటువంటి జీవితం గొప్పది. మనం అన్నకు నివాళులు అర్పించడం అంటే, అన్న యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం అంటే చివరి దశ వరకు ఒక నమ్ముకున్న ఆశయానికి కట్టుబడి ఉంది పనిచేయడము, దాని కొరకు అంకితమై ఉండడం అనేది పెద్ద విషయం. అట్లా యాదగిరి అన్న ప్రజా ఉద్యమాల్లో మమేకమై పనిచేసిండు. అన్న చాలా సంవత్సరాలుగా మన ప్రదీప్ చెప్పినట్లు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఈనాటి కాలంలో ఆనాటి కాలంలో అసలు ఎవరు ఇప్పుడైతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడం అంటే పెద్ద విషయం. అట్లా ఉద్యోగాన్ని వదిలిపెట్టి కూడా ఉద్యమం కొరకు పనిచేసి ఆయన మన ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం అయిండు. అటువంటి నిజామాబాద్ ఉద్యమంలో ఉండే అనేక ఉద్యమాలకు ఆయనకు నాయకత్వం వహించిండు, ప్రేరణ కలిగించిండు. అసలు వాస్తవంగా నిజామాబాద్ ఉద్యమం ఫలితం వల్లనే మాకు మహబూబ్నగర్ జిల్లాతో సంబంధాలు ఏర్పడ్డది. బీడీ రంగంలో బీడీ రంగము ఏమిటి, రాష్ట్రంలో బీడీ వర్కర్స్ పరిస్థితి హీనంగా ఉంది కదని ఆలోచించే క్రమంలో మాకు నిజామాబాద్ కనబడింది. కనుక అటుకెళ్ళి పరిచయం 1988 35 సంవత్సరాల కిందట అటువంటి పరిచయం ద్వారా మనం నిజామాబాద్ ఉద్యమం పరిచయం వల్లనే మనకు ఆయనతో సంబంధాలు ఏర్పడ్డవి. అంటే ఆ ఉద్యమాన్ని ఆ రకంగా నిలబెట్టగలిగినరు, కొనసాగించగలిగినరు. అదే ప్రేరణతో మనమంతా కూడా పనిచేసి మనం ప్రజల కొరకు జీవితాన్ని అంకితం చేయడం కొరకు, చివరి దశ వరకు ఆ ఉద్యమాన్ని అంటిపెట్టుకోవడం కొరకు మనమంతా ఉండాలి. అట్లా ఉండాలంటేనే అన్న యొక్క ఆశయాన్ని కొనసాగించినట్లు, ఆయన కోరుకున్న సోషలిజం కమ్యూనిజాన్ని సాధించడం కొరకు మనవంతు కర్తవ్యంగా మనం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 82 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం. దాదాపు తన చిన్న వయసు మినహాయిస్తే మిగిలిన ఈ 60 సంవత్సరాల పాటు మొత్తం ప్రజా జీవితం కోసమే పనిచేసినటువంటి సీనియర్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి అన్న. యాదగిరి అన్నది వాస్తవానికి నల్గొండ, కానీ ఆయన ఉద్యోగరీత్యా నిజామాబాద్ వెళ్ళాడు. నిజామాబాద్లో ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ ఆ రోజు ఆ పరిస్థితుల్లో వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి కామ్రేడ్ డివి కృష్ణన్న మార్గదర్శకత్వంలో ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైనా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన తన మొత్తం జీవితాన్ని అర్పించింది. ఈరోజు కూడా మనం చూడొచ్చు, ఆఫీస్ పక్కనే ఒక 50 గజాలు 60 గజాల్లో తన చిన్న ఇల్లు ఉంటుంది. వాస్తవానికి తను ఉద్యోగం చేస్తే ఈరోజు ఆయన రిటైర్మెంట్ అయ్యి 20 ఏళ్ళు అయినప్పటికీ ఆయనకు ₹1,00,000 పెన్షన్ వచ్చే పరిస్థితి ఈరోజు తనకు ఉండేది. కానీ అవన్నీ నేను అనేది అమరత్వం అనేటువంటిది చెప్పుకోవడం అని కాదు. ఆ జీవితాన్ని మనం తరిచి చూడాలి. ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు అంటే ఇట్లా మనం కనుక హిస్టరీని కనుక, చరిత్రను కనుక పరిశీలిస్తే మనకు కూడా ఏదైనా కొంత ఆదర్శం కనబడితే దాన్ని మన జీవితంలో 1వ వంతో 2వ వంతో 3వ వంతో ఏదో ఒక భాగంలో మనం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. తన కుటుంబాన్ని మొత్తం కూడా, పిల్లలిద్దరు ఆడపిల్లల్ని పీడిఎస్సీలోనే తిప్పాడు. ఈ రోజుకి మహిళా సంఘంలో తన కూతురు పనిచేస్తున్నది. అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన పీడిఎస్సీ ఉద్యమంతో ఉన్నారు. ఈ రోజుకి ఒక అల్లుడు మన పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నేను అనేది తనే కాకుండా తనకు ఈవెన్ అక్క కూడా మొన్న 18 రోజుల కింద చనిపోయిన తర్వాత అన్న చనిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నారు. 18 డేస్ బ్యాక్ ఆమె చనిపోయింది, దాని తర్వాత అన్న చనిపోయాడు. అంటే అట్లా చివరి దాకా కూడా వాళ్ళు అన్యోన్యంగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా ఈ సోషలిస్ట్ సమాజ స్థాపన కోసం, అంటే మనిషిని ప్రేమించేటటువంటి ఒక మంచి సమాజాన్ని కావాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి అన్న చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. 17వ తారీఖు ఐ థింక్ 17వ తారీఖున నిజామాబాద్లో వాళ్ళు సభ పెడతా ఉన్నారు, సంతాప సభ. వీలైన వాళ్ళు మనం ట్రైన్లో వెళ్ళి రావచ్చు దానికి. అట్లా నేను అనేది మనం అందరం కూడా ఆయన మార్గంలో నడవడం అంటే నినాదం ఇవ్వడం కాదు, మన జీవితంలో 1, 2, 3 అడుగులు వేసేటట్టుగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని, అట్లా ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతూ జోహార్ కామ్రేడ్ యాదగిరి అన్నకి జోహార్. మాకు యాదగిరి అన్న కంటే యాదగిరి అంకుల్ అనేది మాకు బాగా పరిచయము. 1995లో మేము పార్టీలోకి, పీడిఎస్యూలోకి విలీనం అయ్యాక
మా దగ్గర ఇక్కడ మాతో పాటు 5 హోల్ టైమర్స్గా పనిచేసిన వాళ్ళలో 2 కామ్రేడ్స్ నిజామాబాద్లో బీడీ ఒక్క సీనియర్లో పనిచేయడానికి వెళ్ళిన సందర్భంలోనే అంకుల్ మాకు బాగా పరిచయం. వాళ్ళని నడిపించడము బీడీ ఒక్క సీనియర్లో మన పీడిఎస్లో ఇక్కడ చేసి మాతో పాటు పనిచేసిన 2 అమ్మాయిలు అక్కడ ఆర్గనైజర్స్గా పనిచేశారు, రాణి భారతి అని. సో అట్లా అంకుల్ మాకు అట్లా ఎక్కువ పరిచయం. అంటే అంతకుముందు ఉన్న హిస్టరీ అంతా ఇప్పుడు అన్న చనిపోయాక తెలుస్తుంది. కాకపోతే ఒక అంశం అయితే మా అందరికీ తెలిసింది ఏంటంటే వెరీ కమిటెడ్, వెరీ సిన్సియర్. తను నమ్మిన భావాల కోసం అయితే కుటుంబాన్ని నడిపించాడు, ఉద్యమాన్ని నడిపించాడు. తన జీవిత కాలం అంతా చాలా చాలా ఏమంటాము సింప్లిసిటీ లైఫ్ను లీడ్ చేశాడు. లగ్జరియస్ లైఫ్ కాదు. తనకు చెప్పాలంటే తను గవర్నమెంట్ ఉద్యోగం చేసినప్పుడు పార్టీలోనే కొన్ని అనుభవాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఇంట్లో వదిలేస్తే పార్టీ ఇచ్చే అలవెన్స్ల మీద ఆ కుటుంబం బతకలేని పరిస్థితుల్లో ఆ పిల్లలు చాలా సంఘర్షణ పడుతున్నారు పేరెంట్స్తో. మాకు ఏవి కావాలంటే అవి ఇవ్వలేకపోతున్నావు, నువ్వు ఎందుకు ఉద్యోగం మానేశావు అని పేరెంట్స్తో ఘర్షణ పడుతున్న ఘర్షణ సైతాన్ని కూడా తను పక్కన పెట్టి భార్యతో కూడా, ఆమె ఏమి విప్లవకారిని కాదు భార్య చాలా సాధారణమైన ఆమె, పార్టీలోకి రాకముందే పెళ్ళైన వ్యక్తి ఆమె. అలాంటి వ్యక్తి తనతో పాటు ప్రయాణం చేసి పెళ్ళైన 15 రోజులకి తను హోల్ టైమర్గా ప్రకటించాడు యాదగిరి. అంటే అట్లా తను పనిచేస్తూ పిల్లలను కూడా అటు డ్రైవ్ చేయడం, అన్ని మతాచారాలు వీటిని పాటించకుండా పిల్లల్ని డెవలప్ చేయడం, వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా పార్టీలో ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్ళు చేసుకునే వైపుగా మోటివేట్ చేయడం ఏదైతే చేశారో, ఇవన్నీ తన ప్రతి మాట తన ఆచరణలోకి వెళ్ళాడు. మాటకి ఆచరణకి వైరుధ్యం లేదు యాదగిరి విషయంలో. అందుకనే ఉద్యోగం వదిలేసిన పార్టీతోటి తన చివరి ప్రాణం పోయే వరకు కూడా తను 2 years నుంచి పేషెంట్గా అయినా కూడా ఉన్న చోట ఉండి కూడా హైదరాబాద్ సెంటర్కి ఫోన్ చేసి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, మాట అర్థం కాకపోయినా రెగ్యులర్గా ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయని కనుక్కోవడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ అంకుల్ చాలా రెగ్యులర్గా చేస్తూ వచ్చాడు. చాలా ప్రేమిస్తాడు, ఉద్యమాలు చేశాడు. చదువుకున్న వాళ్ళు ఉద్యమాల్లో పనిచేస్తారంటే ఇంకా రెస్పెక్ట్గా అంకుల్ ఉండేవాడు. తన జీవితకాలం అంతా త్యాగనిధితో, సింప్లిసిటీ లైఫ్తో ఉద్యమానికి అంకితమై కుటుంబాన్ని కూడా అంకితం చేసిన యాదగిరి అంకుల్ని కోల్పోవడము ఒక బాధాకరమైనది. వయసు రీత్యా అది ఎవరికైనా అనివార్యమైనటువంటిదే. కానీ మనం నేర్చుకోవాల్సిన యాదగిరి అంకుల్ నుంచి చాలా ఉన్నాయి అనేది గుర్తించాలి. మనము నివాళి అర్పించడం అంటే అంకుల్ అనుసరించిన జీవన విధానము, తను పనిచేసిన పద్ధతిని అన్నిటినీ మనం అనుసరించగలిగినప్పుడే తనకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ యాదగిరి అంకుల్. జోహార్ జోహార్.